హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. ఈరోజు మనం పంచభూతాల గురించి తెలుసుకుందాం. పంచభూతాలు అంటే దయచేసి తప్పుగా అనుకోకండి, అందరికీ తెలిసే ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. పంచభూతాలు అంటే మరి తప్పుగా అనుకోవద్దండి. పంచభూతాలంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, వీటిని పంచభూతాలు అంటారు. వీటికంటే పైన మన ఉద్యోగం లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే వీళ్ళందరూ అటెండర్స్, పైన వచ్చి సీనియర్ అసిస్టెంట్ ఉంటారనమాట. ఆయన చిత్రగుప్తుడు. మనం చేసే ఏదైనా మంచి అయినా చెడైనా ఏదైనా చిత్రగుప్తుడు ఎలా రికార్డ్ చేసుకుంటాడో, మనం చేసే మంచి పనులు ఏ రోజైతే ఒకటి తర్వాత ఒకటి ఎక్కువ అవుతూ ఉంటాయో అవి ఖచ్చితంగా పంచభూతాలు ఆయన చిత్రగుప్తుడు రికార్డ్ చేసుకొని పంచభూతాలని మన కోసం పంపుతాడనమాట. అంటే మనం చేసే పని ఏదైనా ఉన్నప్పుడు మనకి హెల్ప్ లాగా, ఇప్పుడు మనం ఏదైనా వెళ్తూ ఉంటాం అనుకోండి, ఇంపార్టెంట్ పని ఆ రోజు అది జరిగిపోవాలి అన్నప్పుడు పంచభూతాలు మనకు సపోర్ట్ చేయకపోతే బోర్న వర్షం వచ్చేస్తుంది. మనం ఏదో తప్పు చేసాము అని మనం రియలైజ్ అవ్వాలి ఖచ్చితంగా. అదేంటండి మనం పోతుంటే వర్షం పడితే అది అలా అనుకోకూడదు. మనం ఖచ్చితంగా ఇది నిజం. మనం చేసే మంచి పనులకి, మనం చేసే చెడ్డ పనులకి పంచభూతాలు ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేస్తాయి. శ్రీరామచంద్రుడు అంతటి వాడికే సపోర్ట్ చేశాయి, అలాంటిది మనకి కూడా సపోర్ట్ చేస్తాయని నమ్మండి దయచేసి. మనం ఏం చేసినా ఎవ్వరూ చూడరు, ఎవ్వరు వినరు, మన ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు. భార్యని కొంచెం తగ్గించి మాట్లాడవచ్చు, నీకేం తెలుసా అనొచ్చు, లేదా భర్తను నువ్వు తగ్గించి మాట్లాడవచ్చు. ఏది చేసినా ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. మీ కర్మ వదలదు, మీ కర్మ ఎప్పటికీ ఉంటుంది. ఇది కాదు కావాల్సింది. ఈ పంచభూతాలు ఏం చేస్తాయంటే ఇన్స్టెంట్గా ఇచ్చేస్తాయి అన్నమాట. ఇన్స్టెంట్గా ఇస్తాయి. మీకు నొప్పి కానీ, బాధ కానీ, లేదా పిల్లల రూపంలో కానీ ఏదో ఒకటి టక్కుమని వచ్చేస్తుంది అనమాట. దయచేసి మనం ఏదైనా చేసేటప్పుడు మెయిన్ తండ్రి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తండ్రి చేసే ప్రతి ఒక్క తప్పు, ప్రతి ఒక్క చిన్న మిస్టేక్ పిల్లలు అనుభవిస్తారంట. మీ పిల్లలు అనుభవిస్తారు. దయచేసి ప్లీజ్ మంచి పనులు చేయండి.